జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వారిపైన సస్పెన్షన్ వేటు వేసింది. వేటు వేసేందుకు నిర్ణయం తీసుకుందంటూ లేఖను కూడా విడుదల చేశారు. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశాలు పలు కీలక అంశాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా హరీష్ రావు పైన ఈ సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుతో పాటు సంతోష్ రావు పైన కూడా తీవ్రమైన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాశనం కావడానికి పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. అలాగే పెద్ద ఎత్తున దందాలు నిర్వహించారు, డబ్బులు సంపాదించారు. కాళేశ్వరం విషయానికి సంబంధించి వారికే సంబంధం తప్ప మరి పార్టీ అధినేత కేసీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని చెప్తూనే ఈ పార్టీ నాశనం కావడానికి కారణం వారే, చాలా సందర్భాల్లో కుట్రలకు పాల్పడ్డారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే చాలా విషయాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా పార్టీలోని కీలక నేతలందరూ బయటకు వెళ్ళడానికి కూడా కారణం వీరే, ముఖ్యంగా హరీష్ రావు దీనికి కారణం అంటూ వారు మాట్లాడుతూ వచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించేందుకు, పార్టీని హస్తగతం చేసుకునేందుకు, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను కూడా బయటకు పంపించేందుకు కుట్రలు చేశారని మీడియా ముందు మాట్లాడారు. ఇక వారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా వారి పార్టీలో కొంతమంది లీడర్లు అవినీతికి పాల్పడ్డారని, గతంలో వారి మీద చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం అంటూ మాట్లాడారు. అలాగే హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో విమానంలో వెళ్ళారని, అక్కడ చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుకున్నారని, బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నం చేశారంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అలాగే సంతోష్ రావు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారంటూ మాట్లాడారు. అందుకనే ఆలోచించండి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి త్వరలోనే ప్రకటిస్తానంటూ తెలిపారు. వేరే పార్టీలోకి అయితే వెళ్లే ఛాన్సే లేదంటూ మాట్లాడారు. కానీ ఊహాగానాలు వచ్చాయి, ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందంటూ గతంలో, కానీ అటువంటి ఛాన్సే లేదంటూ మాట్లాడారు. కానీ మరి కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా ఉన్న నేపథ్యంలో మరికొద్ది అంటే ఖచ్చితంగా ఒక సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ప్రకటిస్తామంటూ చెప్పారు. ఇక చాలా ఆరోపణలు చేశారు. సంతోష్ రావు చేసిన దందాలు చాలా ఉన్నాయి. ఇసుక వ్యవహారానికి సంబంధించి సంతోష్ రావుకే సంబంధం, అలాగే అక్కడ దళిత కుటుంబాల మీద దాడి, వారిని కొట్టించిన ఇవన్నీ కూడా, ఈ ఘటనలన్నీ కూడా సంతోష్ రావే అక్కడ కీలకంగా వ్యవహరించారని మాట్లాడారు. అలాగే ఇతర పార్టీలో ఉన్న నేతలు ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో వారి పేర్లు కూడా బహిరంగంగానే వారికి చెప్పారు, ఆ పార్టీలో ఉన్న కీలక నేతే అని అంటూ వారి పేర్లను కూడా వెల్లడించారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్